ఆయన వయసు 74. కానీ 25 కుర్రాన్ని మించిన చురుకుదనం ఆయన సొంతం. ప్రజలు సమస్యలో ఉన్నారంటే చాలు ఆ పెద్ద ఆయన వయసునే మర్చిపోతారు. సంక్షోభం వచ్చిన ప్రతిసారి శ్రామికుడిగా మారిపోతారు. నిద్రాహారాలను కూడా పట్టించుకోరు. ప్రజలకు సాయం అందించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. బాధితులకు నేనున్నానంటూ భరోసాను కల్పిస్తారు. ఇంతకీ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఆ యాక్టివ్ పర్సన్ ఎవరు? ఈ దృశ్యాలు చూసిన తర్వాత సీఎం చంద్రబాబుకు 74 సంవత్సరాలంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఆయన 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం చూశాక ఆయన వయస్సు ఎక్కువే అని నమ్మాల్సిందే. వయస్సు 74 ఏళ్లైనా సరే ఆలోచనల్లో పాదరసం, చేతల్లో చురుకుదనం, మాటల్లో నమ్మకత్వం ఆయన సొంతం. ఈ నెల 1వ తేదీన విజయవాడలో వరదలు మొదలైన దగ్గర నుంచి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ చంద్రబాబు చేసిన సాహసాలే ఇందుకు నిదర్శనం. విజయవాడలోని కొన్ని ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయో లేదో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే చంద్రబాబు మకాం వేశారు. పగలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రాత్రుల్లో విజయవాడ కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసిన బస్సులో విశ్రాంతి తీసుకుంటూ కూడా వరద బాధితుల్ని ఆదుకునే కార్యక్రమాలపై ఆరా తీసేవారు. వరద ఉధృతి పెరిగిన సెప్టెంబర్ 2న 4.5 గంటల పాటు ముంపు ప్రాంతాల్లో నడుంలోతు నీళ్లలో అలుపు సొలుపు లేకుండా చంద్రబాబు పర్యటించడం విశేషం. ఆహారం అందుతుందా లేదా అని కనుక్కుంటూ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా కల్పించారు. అంతేకాదు, కాన్వాయ్ను కూడా పక్కన పెట్టి ఏకంగా 4.5 గంటల పాటు 22 కిలోమీటర్ల పాటు జేసీబీపై ముంపు ప్రాంతాలకు వెళ్లారంటేనే ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏంటో అర్థం అవుతుంది. నీళ్లలో గంటల పాటు నడవడం, జేసీబీపై 22 కిలోమీటర్ల ప్రయాణం చేయడమే కాదు, ప్రాణాలకు తెగించి బోటు ప్రయాణం కూడా చేశారు చంద్రబాబు. ఉధృతంగా ప్రవహిస్తున్న బొడమేరును బల్లకట్టుపై దాటి ముంపు ప్రాంతాలకు చేరుకోవడం నిజంగా సాహసమే. వరద ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం కూడా తప్పింది. విజయవాడ మధురానగర్ వరద ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం భద్రతా సిబ్బంది వారించినా ఆగలేదు. వంతెనపై నడుస్తూ బొడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. తనను నమ్ముకున్న ప్రజల కోసం చంద్రబాబు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. మరి విజయవాడ వరదకు కారణమైన బొడమేరు గండ్లు పూడ్చివేత పనులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. అంతేకాదు, వరదలతో దాదాపుగా సర్వం కోల్పోయిన బాధితులకు అవసరమయ్యే పనులన్నీ చేయిస్తున్నారు. ఇళ్లను ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేయించడం, ఎవరూ వెళ్లలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ ద్వారా ఆహార పదార్థాలు అందించడం, రోడ్లను క్లీన్ చేయడంతో పాటు డ్రోన్స్ తో బ్లీచింగ్ చల్లించడం, భారీ ఎత్తున నిత్యావసరాల పంపిణీ, నీటిలో తడిచిపోయిన టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటివి బాగు చేయించే ప్రయత్నాలు ప్రారంభించడం, పాడైపోయిన వాహనాలకు త్వరగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించేలా చూసే బాధ్యతలన్నీ చంద్రబాబు స్వయంగా చూస్తూ వరద విలయం నుంచి ప్రజలను ఆదుకోవడమే సంకల్పంగా ముందుకు సాగుతున్నారు. అధికారం అనేది పెత్తనం చేయడానికి కాదని అధికారులు సహచార మంత్రులకు చెబుతూనే దాన్ని పాటించి చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు నాయుడు పనితీరు చూసి ఆయన్ను ద్వేషించే బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశంసించడం గమనార్హం. 74 ఏళ్లున్నప్పటికీ చంద్రబాబు అలుపెరగకుండా వరద ప్రాంతాల్లో తిరుగుతుంటే 54 ఏళ్ల తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం ఇంట్లోనే ఉన్నారని పోల్చుతూ విమర్శించడం కొసమెరుపు.